ముందుగా ఎంవీఎన్ కశ్యప్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే ఎమోషన్ మాస్టరీ అని ఒక అద్భుతమైన ఈ ప్రోగ్రామ్ని మీరు చాలా బాగా డిజైన్ చేశారు సార్. ఈ 10 ఎమోషన్ మనకొచ్చి ఈ 10 ఎమోషన్ని ఎలా మేనేజ్ చేయాలి, జీవితంలో ప్రతి ఒక్కరు ఎంత ఎదిగినా కానీ, ఎంత పై స్టేజ్కి పోయినా కానీ, ఫ్యామిలీ ప్రకారం కానీ, లేదంటే మంచి బిజినెస్లో కానీ, లేదంటే హెల్త్ పరంగా కానీ, ఏదో విషయంలో వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. మన ఎమోషన్ మాస్టరీలో మనకి ఫియర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓవర్ థింకింగ్ని ఎలా బ్రేక్ చేయాలి, ప్లస్ యాంగర్ని ఎలా మేనేజ్ చేయాలి, సెల్ఫ్ డౌట్. మనం జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా కానీ, ఒక చిన్న సమస్య వచ్చినా కానీ, ఆ చిన్న సమస్యని భూతద్దంలో పెట్టి చూసుకొని, నాకు సమస్య వచ్చింది, నేను ఇది చేయలేను, నాకు ఇంతవరకే అమ్మో నేను ఈ సమస్యని అధిగమించలేను అనుకుంటాం. కానీ మనలో ఉన్న పాజిటివ్నెస్ని మనం గుర్తించలేకపోతాం. చాలా సందర్భాల్లో ఎంత ఎత్తుదిగినా, ఎంత సంపాదించినా కానీ, ఎంత మంచి ప్లేస్కి వెళ్ళినా కానీ, చాలామంది కొన్ని ప్యాటర్న్లో ఈ ఎమోషన్లు ఎక్కడో ఏదో ఒక ఎమోషన్లో కొట్టుకుంటూనే ఉంటారు. ఆ ఎమోషన్ని బ్రేక్ చేయలేరు. కానీ ఈ ఎమోషన్ మాస్టరీ క్లాస్లో నాకు నచ్చింది ఏంటంటే, ఆ ఎమోషన్ని ప్రతి ఎమోషన్ అనేది మనకి మంచి చేయడానికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది, ప్రతి ఎమోషన్ మన మైండ్ మనకనేది ప్రతి సందర్భం ఎలెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఆ ఎలెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని యాక్షన్ తీసుకుంటే 100% సర్వే అవుతాం మనం లైఫ్లో. ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేను చాలా నేర్చుకుని ఈ క్లాస్లో మన లైఫ్లో టఫ్ సిచ్యువేషన్లో కానీ, చాలా టఫ్ సిచ్యువేషన్లో కూడా ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఫ్యామిలీ ప్రకారంగా కానీ, లేదా ఆర్థికంగా కానీ, లేదా ఏ విషయమైనా కానీ, మనకు వచ్చే సమస్యలు, మనిషికి వచ్చే సమస్యలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని నేను చాలా నేర్చుకున్నా. ఒక్కసారి ఎమోషన్ మాస్టరీ అటెండ్ అయినంటే లైఫ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగామంటే మనం లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ కానీ హ్యాపీగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనం బయటపడగలుగుతాం. ఏ సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఒక ఫ్యామిలీ పరంగా కానీ, మన పిల్లల విషయంలో కానీ, బిజినెస్లో కానీ, లైఫ్లో కానీ మనకి ఎన్నో కష్టాలు కానీ, నష్టాలు వస్తుంటాయి. మనం మానసికంగా దృఢంగా స్టాండర్డ్గా ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనం హ్యాండిల్ చేయగలము అనేది ఎమోషన్ మాస్టరీలో మనం నేర్చుకోవచ్చు. ఏ సిచ్యువేషన్ అయినా ఎలా హ్యాండిల్ చేయాలో చాలా అద్భుతంగా ఈ ఎమోషన్ మాస్టరీలో చెప్పడం జరిగింది. చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను యాక్చువల్గా నేను అనుకున్న ఈ ప్యాటర్న్స్ నేను చాలా బ్రేక్ చేయగలిగాను. 2 ప్రాబ్లమ్స్ గురించి నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినా నాకు దాంట్లో క్లారిటీ వచ్చేసింది. సో ఆ ప్యాటర్న్స్ అనేది దీంట్లో మనతో ప్రాక్టికల్గా కొన్ని ఎక్సర్సైజ్ చెప్పిస్తాడు సారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో అది మనం డైలీ ఇంప్లిమెంట్ చేయగలిగామంటే 100% మనం సక్సెస్ అవ్వగలుగుతాం.